సరే ఇప్పుడు ఒక స్త్రీ ఇట్లా ఒక ఇంటర్వ్యూ ఇస్తా ఉంది. ఇట్లా నన్ను ఈయన వేధించాడు అని చెప్పేసి చెబుతా ఉన్నది. ఈ యొక్క సాక్ష్యాన్ని లలిత్ కుమార్ అనేట ఆయన దాన్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. తర్వాత వారు మాట్లాడినటువంటి ఆడియోస్, వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నారు. చేశారు ఆల్రెడీ. మరి ఈ యొక్క ఆరోపణల విషయంలో మీ యొక్క స్పందన ఏంటి? ఇవి ఆమెని అంతకు ముందు రోజు ఎప్పుడైతే ఓఫీర్ గారు వాళ్ళ మనుషులు వచ్చి నా ఇంటి మీద నన్ను చంపడానికి వచ్చారని కంప్లైంట్ లాడ్జ్ చేసిందే ఆ అమ్మాయి. ఓకే. లలిత్ కుమార్ ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి. అయితే రంజిత్ ఓఫీర్ మనుషులు నన్ను చంపడానికి వస్తున్నారు అని చెప్పింది ఎవరంటే ఆమె సొంత అల్లుడే. కూతురు సంసారం పాడు చేసి కూర్చుంది. కూతుర్ని కాపురం చేసుకోనియదు. దూరం చేసిన అల్లుడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసింది. వెళ్ళగొట్టిన తర్వాత కూడా మళ్ళీ అల్లుడి దగ్గరే ఇంటి అద్దె కొరకని కిరాణా ఖర్చులు కొని డబ్బులు తీసుకుంటాం. రికార్డ్ అంతా ఉంది అబ్బాయి దగ్గర, ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు పంపాడు. ఆ అల్లుడిని ఇంట్లోకి రానివ్వదు కానీ డబ్బులు అయితే తీసుకుంటూ ఉంటుంది. ఆ రికార్డ్ అంతా చూపించాడు పోలీస్ స్టేషన్లో అబ్బాయి. ఓకే. సో ఆమె నా మీద తర్వాత ఇక పోలీస్ స్టేషన్లో కేసు అనేది సక్సెస్ కాలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మీడియాకి ఎక్కి మాట్లాడుతున్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఈమె చెప్తున్నవన్నీ నిజాలైతే అంతకు ముందు రోజు ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేది కదా. అవును కదా. పోలీసు వాళ్ళు నన్ను మాట్లాడి ఎందుకు పంపించేస్తారు? నేను ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఏంటండి మీరెవరినో పంపించారట ఆమె మీద కానీ అంటే ఎవరు ఎవరు సార్ అసలు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే పలానా ప్రమోద్. మరి అతడు ఆమె అల్లుడండి, ఆమె కూతురికి భర్త, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అది, నేను పంపడం ఏంటి అంటే అలాగా మరి వాళ్ళ ఫ్యాక్ట్ మాకు చెప్పలేదండి అని. అక్కడ అసలు ఓఫీర్ గారి మీద ఏమి ఎలిగేషన్స్ లేవు, ఆధారాలు లేవని పంపించేశారు. ఈమె తర్వాత చెబుతుంది లలిత్ కుమార్ ఇంటర్వ్యూలో దాంట్లో ఈ చెప్తున్నవన్నిటికీ ఆధారాలతో పోలీస్ స్టేషన్లోనే చూపించి అప్పుడు కేసు అయిపోను కదా. అవును. అక్కడ పోలీస్ స్టేషన్లో అడిగారు ఆమె, ఆయన నిన్న ఏమన్నా చేశాడా అని అంటే ఫిజికల్గా ఏం చేయలేదు, మానసికంగా నేను డిస్టర్బ్ అయ్యాను అని అంటుంది. మానసిక వ్యభిచారం అంటుంది. అదేమో చట్టపరమైన విషయం కాదు అది. దానికి ఇవన్నీ వేస్ట్ మాటలమ్మా. ఆధారాలు ఉంటే చెప్పండి, లేకపోతే వద్దు వెళ్ళిపోమని పంపించేశాను. ఏ ఆరోపణలైతే పోలీసు శాఖ రిజెక్ట్ చేసిందో, ఏ ఆరోపణలైతే ఆధారాలు లేవు అని అధికారులు రిజెక్ట్ చేశారు, ఆ ఆరోపణలనే ఇప్పుడు మీడియాలో చెప్తున్నాను. ఓకే. అది